ఆదిలాబాద్ జిల్లాలోని భగవాన్ బిర్సా ముండా యొక్క 149వ జయంతి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందుగాల స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఆదివాసీ ముద్దుబిడ్డ యొక్క జయంతి రాష్ట్రీయ ప్రధాన జనజాతి యుత నా సంఘటన ఆదిలాబాద్ యొక్క ఆదివారంలో ఘనంగా జరపడం అయింది। ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సంఘటన సభ్యుడు శ్రీరం రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు మేశ్రం శంకర్, పూజారి గోడం లక్ష్మణ్, ఎస్సాపూర్ గ్రామం మడవి నరహరి, మేశ్రమ నందేవ్, యూకేహి రాజీ, మేశ్రమ బ్రహ్మానందం తదుపరి పాల్గొన్నారు। भगवान बिरसा मुंडा हमारे ఆదివాసీ ముద్దుబిడ్డ ఆరాధ్య దైవమైన భారతదేశం చరిత్రలో 10 కోట్ల ఆదివాసీ దేవత దేశాన్ని స్వతంత్ర తెచ్చిన బ్రిటిషులతోటి పోరాటం చేసిన తొలి వీరుడు భగవాన్ బిర్సా ముండా। భగవాన్ బిర్సా ముండా చరిత్ర చాలా పెద్దది। భగవాన్ బిర్సా ముండా 25 సంవత్సరాల లోపే దేశానికి బ్రిటిషులతోటి పోరాటం చేసి ఆదివాసుల కొరకే కాకుండా భారతీయుల కొరకు అయినా స్వతంత్రం తెచ్చిన తొలి వీరుడు కాబట్టి అయినా ఆశీర్వాదంతోటి దేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసుల కొరకు ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి భారతదేశంలో నివసిస్తున్న 750 తెగలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు తొలి వీరుడు పార్లమెంట్లో గలగల ఆడిన ఆయన స్టాచ్యూ ఉన్నది కాబట్టి ఆయనకు ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరి ముందు పోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను। ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో రైల్వే స్టేషన్ ఎదురుగా భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను। ఎందుకంటే భగవాన్ బిర్సా ముండా జయంతి వర్ధంతి చేస్తారు కానీ ఆశయ సాధన కొరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విఫలం అవుతున్నది। నేను ఎందుకంటే 10 కోట్ల ఆదివాసుల తరఫున प्रधानमंत्री नरेंद्र मोदी गारी की ये देश का मूल निवासी, ये देश के आदिवासी, ये देश में घर घर को आदिवासी का भगवान बिरसा मुंडा का चरित्र लेके जाता बोल के हामी इच्छिन घनता नरेंद्र मोदी गारी की काవున ఈ రోజు దేశ 10 కోట్ల ఆదివాసులకు ఆయన డిమాండ్ చేస్తున్నాను। భగవాన్ బిర్సా ముండా ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో 1 కోటి భవనం 1 కోటి విగ్రహం మరియు ఆయన ఆశయ సాధన కొరకు పనిచేస్తానని అన్నాడు కాబట్టి నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఈ దేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి మా గోండు ఉపకులాల ఇల్లు తీసుకుపోవాలని నేను భారతీయ జనతా పార్టీకి మరియు ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను। జై ఆదివాసీ, భగవాన్